ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఒలివే టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి దైవ సేవకులు రత్నకుమార్ రాయ్ గారికి మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి ఈరోజు వాక్య ధ్యానంకై అంశం ఏంటంటే జీవ కిరీటం అనేటటువంటి ఆ అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి అపోస్తుడైనటువంటి పౌలు తిమోతి భక్తునికి పత్రిక రాస్తూ ఆ 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తల్ల ఉంచి కళ్ళు మూసుకొని. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగలిగిన మా యేసయ్య మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా చదువుకున్న వాక్య భాగంలో నుండి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్లారా, ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాట, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించునని మరి పౌలు భక్తుడు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని పౌలు ఎంతో ధైర్యంగా ఆ మాటలు చెప్పగలుగుతున్నాడు. మరి క్రైస్తవ జీవితంలో మనకు ఉండాల్సినటువంటి నిరీక్షణ ఏంటంటే, నా కోసము దేవుని దగ్గర ఏముంది అనేటటువంటి విషయాలు మనం ఆత్మీయ జీవితంలో తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. పౌలు భక్తుడు ఎంతో ధైర్యముతో, ఎంతో నిశ్చయితతో, ఎంతో నిరీక్షణతో మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. ప్రియ దేవుని బిడలారా, పౌలు భక్తుడికి మాత్రమేనా దేవుడు నీతి కిరీటం సిద్ధపరిచాడు? పౌలు భక్తుడి కోసమేనా పరలోకంలో నీతి కిరీటం ఉందనంటే, ఆ పౌలు భక్తుడే చెప్తున్న మాట ఏంటంటే, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ దేవుడు అనుగ్రహిస్తాడని పౌలు భక్తుడు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత కొరకు, ఆయన 2వ రాకడ కొరకు ఎదురు చూస్తారో వారందరికీ కూడా దేవుడు నీతి కిరీటాలని సిద్ధపరిచినట్లుగా ఆయన సముఖంలో మన కొరకు భద్రము చేయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎవరికి దేవుడు నీతి కిరీటం ఇస్తాడు? పౌలు భక్తుడు అంత ధైర్యముగా నా కోసము నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని అంత ధైర్యంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, పౌలు జీవితంలో 3 విషయాలు మనం చూస్తాం. పౌలు భక్తుడు 7వ వచనంలో చెప్తున్నాడు, 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అని 3 విషయాలు మరి తెలియజేస్తున్నారు. ఎవరైతే మంచి పోరాటం పోరాడతారో, ఎవరైతే వారి పరుగును కడముట్టిస్తారో, ఎవరైతే వారికి ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటారో వారి కోసము నిశ్చయముగా మరి నీతి కిరీటం అన్నది దేవుడు సిద్ధపరిచి వారి కొరకు భద్రత చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మరి దేవుని నమ్ముకున్నాం అని చెప్పుకుంటున్నాం. మన పరుగు ఎలా ఉంది? మనం దేనికోసం పోరాడుతున్నాం? మన విశ్వాస జీవితం ఎలా ఉందో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని అంటున్నాడు. నిజంగా పోరాటం అంటేనే అది మంచి ఉండదు. పోరాటంలో పోరాడడం, దెబ్బలాట, కొట్లాటలు అంటే దాంట్లో మంచి ఉండదు. కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మంచి పోరాటం పోరాడి తిని అని మరి పౌలు భక్తుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమే ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే మనం ఆత్మీయ జీవితంలోనికి వస్తామో, మనం ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే ప్రారంభిస్తామో ప్రభువులో, అప్పుడు మనకి పోరాటం అన్నది ప్రారంభమవుతుంది. అదే పౌలు భక్తుడు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ 5వ అధ్యాయము 10, శరీరానికి ఆత్మకు ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుందని పౌలు భక్తుడు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మన ఆత్మీయ జీవితాల్లో పోరాటం ఎక్కడంటే బయట కాదు, కానీ ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా పోరాటం అన్నది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే మన లోపలే ప్రారంభమవుతుందండి. మన లోపల ఆ పోరాటము ఉదయం లేచిన దగ్గర నుండి ఈ పోరాటం అన్నది మన జీవితాల్లో ప్రారంభించబడుతున్నట్లుగా
మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, నీ ఆత్మీయ పోరాటం ఎలా ఉంది? నీ శరీరానికి ఆత్మకి మధ్యలో జరుగుతున్నటువంటి ఆ పోరాటము మరి ఏ రకంగా ఉందో అన్నది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ పోరాటం వల్ల అంట మనం ఏదైతే చేయాలనుకుంటామో అది ప్రభు కోసం చేయలేమంటండి. ఎందుకంటే శరీరం ఏమో ఆత్మకు వ్యతిరేకంగా ఉంటుంది. ఆత్మ చేద్దామన్నది శరీరం చేయనవదు. మరి ఆత్మ శరీరాన్ని నియమానికి లోబడదు. కాబట్టి ఒకదానికోటి వ్యతిరేకంగా ఉంటాయి. నిజమే, మన ఆత్మీయ జీవితంలో ఎదగకుండా మనల్ని ఆటంకపరిచేది ప్రాముఖ్యంగా ఏంటంటే మన శరీరమే. శరీరము మనదే, ఆత్మ మనదే. కానీ మనం దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం అన్నదాన్ని బట్టే మన ఆత్మీయ జీవితము ఆధారపడి ఉంటుంది. పౌలు భక్తుడు మరి శరీరానికి ప్రాధాన్యత తగ్గించి, నాలో ఆత్మ ఉంది, అది నిత్యత్వం కలిగింది, నా ఆత్మ దేవుని ఎదుట ఒకరోజు నిలబడాలి, నా ఆత్మకు దేవుడు నీతి కిరీటం ఇస్తాడనేటటువంటి ఆ విషయాన్ని గ్రహించిన వాడే తన శరీరాన్ని పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే నల్లగొట్టుకుంటున్నాడండి. ఎవరైతే తమ శరీరాలని ప్రభు కోసం నలగడానికి ఇష్టపడతారో వారి జీవితాల్లో ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ అభివృద్ధి, ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి అవకాశం కుదురుతుంది. లేదు అనంటే శరీరాన్ని నలగకుండా, శరీరము కమలకుండా, శరీరము మరి ఏం కాకుండా శరీరము సుఖవంతంగా ఉండాలనుకుంటే ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు అని తన శరీరంతో చెప్పుకుంటున్నాడు అంటండి. ధనవంతుడు శరీర సంబంధమైన జీవితం జీవించాడు, శరీరానుసారంగా జీవించాడు. తనకు ఆత్మ ఉందన్న సంగతే పక్కన పెట్టి తను బ్రతికిన కాలం అంతా కూడా శరీర సుఖం కోసమే బ్రతికాడు, శరీరాన్ని సుఖపెట్టాడు. ఒక రోజున తన ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళి అక్కడ యాతన పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం గ్రహించాలి, ఆత్మీయ జీవితంలో మనం చేయాలనుకున్నది శరీరమే మనకి ప్రాధాన్యమైన ఆటంకంగా మనం చూస్తాం. ప్రార్థన చేయాలనుకుంటే శరీరము ప్రార్థన చేయడానికి ఇష్టపడదు. ఉదయాన లేవడానికి శరీరం సహకరించదు. సువార్త చెప్పాలన్న తపన ఉంటుంది, కానీ నోటి నుండి మాట రాకుండా శరీర కార్యాలు అడ్డొస్తూ ఉంటాయి. ప్రభు కోసం ఏదో ఒక కార్యం తలపెట్టాలనుకున్నప్పుడే ఈ శరీరము లోబడినటువంటి పరిస్థితి. దేవుని కోసం ఏదైనా చేయాలి, గుప్పులు విప్పుదాం అనుకున్నప్పుడు ఈ శరీరము అనేక రీతులుగా ఆటంకపరుస్తుంది. ఆత్మీయ జీవితంలో పెద్ద ఆటంకము ఈ శరీరము గనుక ప్రియ దేవుని బిడలారా, మనం శరీరాన్ని జయించవలసిన వారమైన ఆత్మ చేత శరీర కార్యాలని మనం జయించాలి. ఈ పోరాటంలో శరీరము ఓడిపోయేటట్లుగా, ఆత్మ గెలిచేటట్లుగా మన యొక్క జీవితంలో మనము ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. చాలామంది ఎక్కడెక్కడో పోరాటాలు చేస్తుంటారు. మంచినీరు కోసం కొలాయిల దగ్గర పోరాటాలు, అన్నదమ్ములతో పోరాటాలు, ఆస్తుల కోసం అన్నదమ్ముల పోరాటాలు, అక్క చెల్లెలు పోరాటాలు, తల్లిదండ్రుల మీద పోరాటం చేస్తూ ఉంటారు. ఇలా లోకంలో రకరకాల పోరాటాలు మనం చూస్తూ ఉన్నాం. మరి అనేక మంది ఉద్యోగాలు పర్మనెంట్లు చేయాలని మరి ఎంతోమంది పోరాటం ధర్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల పోరాటాలు ఈ లోకంలో మనకు కనిపిస్తాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఆస్తుల కోసమో, ఉద్యోగాల కోసమో, లేదంటే వేరే వేరే వాటి కోసమో మనం ఈ లోకంలో పోరాటం చేయడం కాదు. కానీ మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఆత్మకు శరీరానికి ఉన్నటువంటి పోరాటాన్ని మనం జయించవలసిన వారమైనాం. ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాల్సిన వారమైనాం. పౌలు భక్తుడు రెండవదిగా ఏమంటున్నాడంటే, నా పరుగు కడముట్టించి తిని అంటున్నాడు. నా పరుగు కడముట్టించి తిని అని పౌలు భక్తుడు ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు. నిజమే ప్రియులారా, మనం పరుగులెత్తాలి, ప్రభు కోసం పరుగెత్తాలి. ఒక రన్నింగ్ రేసు, ఒలింపిక్ అవుతున్నప్పుడు, ఆ పరుగు పందెం జరుగుతున్నప్పుడు ఆ జట్టీలో చాలామంది పరుగులు పెడతారు, చాలామంది పరిగెడతారు. కానీ ఎవరికి ఆ కిరీటం వస్తుంది, ఎవరికి ఆ బహుమతి వస్తుంది, ఎవరు మరి ఛాంపియన్గా ఉంటారంటే ఆ జట్టీలో ఎవరైతే చక్కగా వారికి ఇవ్వబడిన టైంలో ఆ నైపుణ్యత కలిగి, నిపుణత కలిగి, ఎవరైతే అందరికన్నా వేగముగా, అందరికన్నా చక్కగా వారికి ఇవ్వబడినటువంటి గురికి ఎవరైతే ముందుగా చేరుకుంటారో వారికి మాత్రమే అక్కడ మరి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. వారు మాత్రమే అక్కడ విజేతగా నిలిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం దేవుని కోసం పరుగెడుతున్నప్పుడు, దేవుని కార్యాల కోసం పరుగెడుతున్నప్పుడు మనం గురి కలిగి మరి పరిగెట్టవలసిన వారమై ఉన్నట్లుగా పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. మనం పరుగులెత్తాలి. పరిగెడుతున్నావా నువ్వు దేవుని కోసం?
దేనికోసం పరిగెడుతున్నాం? గెహాజీ ఎలీషా దగ్గర అనేక సంవత్సరాలు శిష్యరకం చేశాడు, అనేక సంవత్సరాలు గెహాజీ దగ్గర నేర్చుకున్నాడు. గెహాజీ మరి ఆ ఎలీషా దగ్గర నేర్చుకున్నాడు. ఎలీషా ఏలియా దగ్గర నేర్చుకున్నాడు శిష్యరకం. ప్రభు సేవ ఎలా చేయాలో, ప్రభు పని ఎలా చేయాలో, దేవుని పనిలో ఎలా నమ్మకంగా ఉండాలో, దేవుని కోసం ఎలా పరుగులెత్తాలో ఏలియా దగ్గర ఎలీషా నేర్చుకొని మరి ఏలియా తర్వాత ఆ పరిచర్యను ఎలీషా కొనసాగించినట్లుగా మనం చూస్తాం. మరి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, మంచి పరుగు పరిగెత్తానని. ఎలీషా కూడా దేవుడి కోసం మంచిగా పరిగెత్తాడు. మరి ఏలియా అనేక సార్లు మరి అతడు ఆరోహణమైనప్పుడు అనేక స్థలాలకు తీసుకెళ్తాడు. గిల్గాల్కి వెళ్తాడు, మరొక చోటుకి వెళ్ళినప్పుడు మరి పరుగులెత్తుకొని ఏలియాని ఎలీషా వెంబడిస్తాడు. ఎందుకయ్యా నన్ను వెంబడిస్తున్నావు? నేను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చిందని ఏలియా చెప్పినప్పుడు ఎలీషా అంటాడు, అయ్యా నీ మీద ఉన్న అభిషేకము 2 పాళ్ళ అభిషేకం ఆత్మ నాకు కావాలి, దయచేయని అడుగుతాడు. మరి ఎందుకు అతని పరుగనంటే దేవుని అభిషేకం కొరకు, దేవుని ఆత్మ నింపుదల కొరకు, ఆత్మీయ ఫలముల కొరకు, ఆత్మీయ వరములతో నింపబడడం కోసం ఎలీషా పరుగులు తీశాడు ఏలియా వెనకతల. కానీ ఎలీషాను వెంబడిస్తున్నటువంటి గెహాజీ జీవితాన్ని మనం చూస్తే గెహాజీ దేనికి పరుగులాడుతున్నాడు అనంటే, నైమాను అనేటటువంటి కుష్ఠరోగి, మరి మనకందరికీ తెలిసిన విషయమే. ఎలీషా చెప్పిన రీతిగా యోర్దాను నదిలో ములుగుతాడు, స్వస్థచిత్తుడవుతాడు, బాగుపడతాడు. రథాలతో వెండి బంగారం వస్త్రాలు తీసుకొచ్చి ఎలీషాకు కానుకగా ఇస్తే ఎలీషా అంటాడు, నా దేవుని తోడు నీకున్నది ఏది నాకు అవసరం లేదు, నువ్వు స్వస్థత పొందుకున్నావు, దేవుని మహిమపరుచుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ నీ దేశానికి నువ్వు వెళ్ళి ఆ దేశంలో నువ్వు దేవుని కొరకు సాక్షిగా బ్రతుకన్నప్పుడు ఆ యొక్క నైమాను రథం మీద తిరిగి ప్రయాణం వెళ్తాడు. గెహాజీ అది చూస్తాడు. అది చూసిన గెహాజీ మరి ఆ వెండి బంగారముల సినాయి వస్త్రాలని ఆశపడి, ఆ దుస్తుల బట్టలకు ఆశపడి రథాన్ని ఓవర్టేక్ చేసేటట్లుగా మరి ఎంతో వేగముతో, అతి వేగముతో మరి పరుగులెత్తుకొని వెళ్ళి మరి గెహాజీని వెండి బంగారము ఆ దుస్తుల బట్టల యొక్క అవన్నీ కూడా తెచ్చి తన గుడారములో దాచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా చేసిన కారణాన్ని బట్టి గెహాజీకి ఏమొచ్చింది అనంటే, ఆ వెండి అనుభవించలేకపోయాడు, ఆ బంగారం అనుభవించలేకపోయాడు, ఆ వస్త్రాలు వేసుకోలేకపోయాడు. దానికి గల కారణం ఏంటంటే తాను శాపాన్ని సంపాదించుకున్నాడు. పరుగులెత్తుకొని వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు అయ్యానంటే కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఆ గెహాజీ విడిచిపెట్టిన ఆ కుష్ఠరోగం నీకు, నీ పిల్లలకు తరతరాలకు మరి అది నీకు శాపముగా ఉంటుందని ఎలీషా చెప్పిన మరుక్షణమే గెహాజీ విడిచిపెట్టిన ఆ కుష్ఠరోగము, మరి ఆ నైమాను విడిచిపెట్టిన కుష్ఠరోగము గెహాజీకి వచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి దేనికి పరిగెడుతున్నావు ప్రియ దేవుని బిడ్డ? ఈ రోజును నీ పరుగు దేనికోసం? లంచాలు తీసుకోవడానికి ఈ రోజున పరుగులాడుతున్నారు చాలామంది. మరి వ్యభిచారం చేయడానికి పరుగులాడుతున్నారు. మరి భయంకరమైన లోకములో ఉన్నటువంటి ఆటపాటల కోసం ఈ రోజున చాలామంది పరుగులు తీసి వారి జీవితాలు శాపాలతో నింపబడినవిగా అయి మరి వారి బ్రతుకులు పతనం చేసుకుంటున్నారు. కాబట్టి మనం పరుగులెత్తాలి. దేనికోసం పరుగులెత్తాలంటే మరి ఫిలిప్పి పరిగెత్తాడు రథము వెనకతల, దేవుని ఆత్మకు లోబడిన వాడే పరుగులు తీస్తాడండి. దేనికనంటే సువార్త ప్రకటించడానికి. ఆ నపుంసకుడు రథం మీద వెళ్ళిపోతూ ఉంటే ఫిలిప్పు ఆ రథాన్ని ఓవర్టేక్ చేశాడు, పరుగులెత్తుకొని వెళ్ళాడు. పరిగెత్తి వెళ్ళి ఆ రథాన్ని కలుసుకొని ఆ రథం మీద ఉన్నటువంటి ఆ నపుంసకుడిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వేం చదువుతున్నావు? నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు ఆ నపుంసకుడు. అంటున్నాడు, అయ్యా నాకెవరు చెప్పకపోతే నాకు ఎలాగ తెలుస్తుంది, నాకు ఎలాగా ఇది అర్థమవుతుంది, రా వచ్చి కూర్చో ఈ రథములో నాకు బోధించు అన్నప్పుడు ఫిలిప్పు ఆ లేఖనాలను అనుసరించి ఆ లేఖనములో ఉన్నటువంటి ఆ గొర్రెపిల్ల అయిన రక్షకుడైన మెస్సయ్య కోసం మరి విఫలముగా మరి చక్కటి సువార్త అందించి యేసు ప్రభు రక్షణ కార్యాన్ని ఆయన నీకోసమే సిలువలో రక్తము కాచాడు, ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయబడి 3వ రోజున సజీవుడై తిరిగి లేచాడు. ఆయనే వదకు తేబడిన గొర్రెపిల్ల వలె పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని గొర్రెపిల్ల ఆయనే, రక్షకుడు ఆయనే అని పరుగున వెళ్ళి ఫిలిప్పు నపుంసకునికి సువార్త ప్రకటించాడండి. వెంటనే నపుంసకుడు ఆ మార్గం మధ్యలో నీళ్లు చూసి, ఇదిగో నాకు బాప్తిస్మం కావాలి, నేను యేసుప్రభుని నమ్ముకుంటాను, నాకు రక్షణ ఇవ్వండి, ప్రభు యందు నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి అడిగినప్పుడు ఫిలిప్పు ఆ నపుంసకుని తీసుకొని వెళ్ళి చక్కగా ఆ నదిలో అతనికి బాప్తిస్మం ఇస్తాడు.
పిలుపు పరుగులెత్తాడండి ప్రభు పని చేయడానికి. ప్రభు మాట విని పరుగులెత్తాడు. ప్రభువు యొక్క కార్యము జరగడానికి, ఒక ఆత్మను రక్షించడానికి పిలుపు పరుగులు తీశాడు. ఆ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని పని చేయడానికి పరుగులెడుతున్నావా? దేవుని మాటలు చెప్పడానికి పరుగులెడుతున్నావా? దేవుని కోసం ఏదైనా కార్యం చేయడానికి పరుగులెడుతున్నావా? ఆదివారం ఆరాధన 9 గంటల కంటే 11కు వచ్చే క్రైస్తవులు ఉన్నారు. పాటలు అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత, సాక్ష్యాలు అయిపోయిన తర్వాత వాక్యం టైంకి వచ్చి 4 మాటలు వినేసి, లేదంటే కానుకల టైంకి వచ్చి 4 రూపాయల డబ్బులు కానుకేసి వెళ్ళిపోయేటటువంటి నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. ఈ లోకంలో ఉన్న వాటి కోసం, పనిపాట్ల కోసం, ఉద్యోగాల కోసం పరుగులెడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ప్రభు అంటే చాలామంది నిర్లక్ష్యం. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు దేవుని పనిలో నిర్లక్ష్యం కలిగి ఉన్నావేమో, లోకము కోసం పరుగులెడుతున్నావేమో, జాగ్రత్త. ధనవంతుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. బైబిల్ చెప్తుంది, ఒకటి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఆ ధనవంతుడు మంచి పరుగు పరిగెత్తలేకపోయాడు. గెహాజీ మంచి పరుగు పరిగెత్తలేకపోయాడు. పిలుపు దేవుని కోసం సువార్త ప్రకటించడానికి పరుగులెత్తాడు. అలాగే అబ్రహాము జీవితాన్ని కూడా మనం చూస్తే, మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, మరి ఆ 3 వ్యక్తులు అతనికి ఎదురుపడినప్పుడు, ఆ ఎండవేళ తన గుడారం వాకిట కూర్చున్నటువంటి అబ్రహాముకు 3 వ్యక్తులు కనబడినప్పుడు, ఆ వృద్ధాప్యంలో 99 సంవత్సరాల వయసున్న అబ్రహాం అంటండి పరుగులెత్తుకుని వెళ్ళాడు అంటండి. ఈ ఎండలో పరుగులెత్తాడు. ఆ 3 ఎదుట సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నీ దాసుడినైనా నన్ను కనికరించి, ఇదిగో నీ నిత్య ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను ఆశీర్వదించు అని మరి పరుగులెత్తుకొని ఆ వృద్ధాప్యంలో వెళ్ళి ప్రభువుని వేడుకొని తన ఇంటికి నడిపించి, మరి ఆతిథ్యం ఇచ్చినట్లుగా ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చి, చక్కటి క్రొవ్విన దూడను వధించి 3 మానికల పిండిని తన భార్యతో ఆ రొట్టెలను సిద్ధము చేసి, మరి ఆ యొక్క విందును తీసుకొచ్చి ఆ యొక్క 3 వ్యక్తులకు త్రియేక దేవుడైనటువంటి మన యేసుక్రీస్తు ప్రభు వారికి చక్కటి ఆతిథ్యం ఇచ్చి అబ్రహాము తన జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందాడండి. 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం పొందుకున్న అబ్రహాము 24 సంవత్సరాలు తన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించలేదు. ఆ వాగ్దాన ఫలం పొందలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు కోసం పరుగులెత్తాడో 24 సంవత్సరాలు అతడు వేచి ఉన్నటువంటి ఆ గొప్ప ఆశీర్వాదము, ఆ ఆతిథ్యం పెట్టిన తర్వాత దేవుడు చెప్తున్న మాట, నిశ్చయముగా వచ్చే సంవత్సరం ఇదే టైంకి మరలా నీ దగ్గరికి వస్తాను. అప్పుడు నీ భార్య అయిన శారా ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడికి ఏం పేరు పెడతావు? ఇస్సాక్ అని పేరు పెడతామని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ప్రభు కోసం పరుగులెడతారో, అనేక సంవత్సరాల నుండి ఆగిపోయిన కార్యాలు, అనేక సంవత్సరాలు ఆటంకపరచబడుతున్న కార్యాలు, అనేక సంవత్సరాల నుండి పెండింగ్ అయిపోతున్నటువంటి ఆ యొక్క ప్రమోషన్లు కానివ్వండి, వివాహాలు కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, ఏదైతే నీ జీవితంలో ఈ రోజున పెండింగ్గా ఉండి ఆటంకపరచబడిన పరిస్థితుల్లో ఉండి వాగ్దానం అనుభవించలేకపోతున్నటువంటి బాధలో ఉన్నామేమో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభు పని కోసం పరుగులాడతావో, ఎప్పుడైతే ప్రభు పనిలో ముందుంటావో, దేవుడు నీకు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి, ఇదిగో ఈ 2020లోనే నీ జీవితంలో దేవుడు ఈ 9వ నెలలోనే అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, 3వదిగా అంటున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు. నిజమండి, ఈ లోకంలో అతి ప్రాముఖ్యమైనది, విలువైంది, శ్రేష్టమైనది విశ్వాసమే. కాబట్టి విశ్వాసంతో మనం బ్రతకాలి. విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అంటున్నాడు దేవుడు. కాబట్టి విశ్వాసం లేకపోతే మూర్ఖత్వం వచ్చేస్తుంది. ప్రభు వాక్యం అర్థం అవ్వదు, ప్రభు మాటలు అర్థం అవ్వవు, ప్రభు కార్యాలు అర్థం అవ్వదు, సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అర్థం అవ్వవు, కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు అర్థం అవ్వవు. విశ్వాసం లేకపోతే మూఢత్వం వచ్చేస్తుంది, మూర్ఖత్వం వచ్చేస్తుంది. ప్రతిదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ప్రతిదానికి చిరాకు పడతారు, ప్రతిదానికి కొంతమంది కోప్పడిపోతూ ఉంటారు, గొడవలాడుతూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే వారికి దేవుని మీద విశ్వాసం ఉండదండి. ఎవరికైతే దేవుని మీద విశ్వాసం ఉంటుందో వారు పరిస్థితులన్నిటినీ జయించగలుగుతారు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే విశ్వాసముతో ప్రార్థన చేసి వాటిని అనుకూలపరచుకోగలుగుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి ఎలాంటిదైనా సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనంలో ఉన్నట్లుగా మన విశ్వాసముకు కర్త అయిన యేసు క్రీస్తు వైపు మనం చూసినప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచి మనము పరుగులెత్తినప్పుడు, మంచి పోరాటం చేసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మన కొరకు నీతి కిరీటాన్ని దేవుడు సిద్ధపరిచాడు. నీతి
నీతి కిరీటమును నువ్వు పొందుకోవాలంటే మంచి పోరాటం పోరాడాలి, నీ పరుగుని కడముట్టించాలి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఈ మూడింటిని నీ జీవితంలో ప్రథమమైన స్థానం ఇచ్చి నడుస్తావో గొప్ప నీతి కిరీటాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడు నీకు నీతి కిరీటం అనుగ్రహించునుగాక. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలు కుమరించునుగాక. ఆమెన్, ఆమెన్.